ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఓ మంచి అలవాటుంది. ప్రతి 6 నెలలకోసారి తన అభిమాన గణాన్ని ఒకసారి కలుస్తూ ఉంటారు. అది కూడా సాదాసీదాగా కాదు, ఒక సభ ఏర్పాటు చేసి అభిమానులతో కాసేపు ముచ్చటించి అందర్నీ పేరు పేరున పలకరించి ఆఖర్లో తన భవిష్యత్తు ప్రణాళికలు వివరించి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మరీ వీడ్కోలు పలుకుతూ ఉంటారు. ఆ తరహా సభను రజనీకాంత్ నేడు చెన్నైలో నిర్వహించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలుకుని తన తాజా చిత్ర విశేషాల వరకు ఎన్నో వెల్లడించారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం. నేను ఇప్పటివరకు రాజకీయపరమైన ఆలోచనలేవీ చేయలేదు. ఒకవేళ దేవుడి దయ ఉండి ఆయన కరుణిస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లుగా ఏ పార్టీకి నా సపోర్ట్ ఉండదు. ముఖ్యంగా డబ్బు మదంతో ఉన్న ఏ ఒక్కరికి నా దగ్గర స్థానం ఉండదు. నా సినిమాలు హిట్ అవుతున్నాయా లేక ఫ్లాప్ అవుతున్నాయా అనే విషయాలు పక్కన పెడితే అనునిత్యం నాకు అండగా నిలుస్తున్న అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా తాజా చిత్రం హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుందని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజమూ లేదు. ముంబైకి చెందిన ఓ మాఫియా డాన్ గా కనిపిస్తాను. రంజిత్ మంచి కథను సిద్ధం చేశాడు. జూలై నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం మొదలెట్టాక సినిమాల్లో కొనసాగుతానా లేదా అనే విషయంలో నేనింకా ఓ నిర్ణయానికి రాలేదు. ఆ విషయంలో స్పష్టత ఇవ్వటానికి నాకు కొంత సమయం కావాలి అని అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.